తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని తప్పించి కిషన్ రెడ్డిని అధ్యక్షునిగా ప్రకటించినటువంటి కేంద్రం ఇప్పటికే బీజేపీ శ్రేణుల్లో ఏ విధంగా ఉండబోతుంది, రేపు రాబోయే తెలంగాణ ఎన్నికల్లో ఇప్పటికే బండి సంజయ్ హవా కొనసాగిందని చెప్పాలి. గత అంటే ఒక 4-5 నెలల లోపే మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి కొత్తగా నూతన అధ్యక్ష పదవి చేపట్టారు. దీనికి సంబంధించి అసలు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, మార్పు పైన అడిగే ప్రయత్నం అయితే మనతో పాటు మాట్లాడేందుకైతే రాజకీయ విశ్లేషకులు తిన్నారి శేష్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్ష బండి సంజయ్ తప్పించి కిషన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. ఈ మార్పు దేనికి అసలు సంకేతం? ఎన్నికలు జరగబోతున్నటువంటి రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ వ్యవస్థాగత మార్పుల్లో భాగంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షులను మారుస్తూ కొత్త అధ్యక్షులని తీసుకొస్తున్నట్టుగా గత కొంతకాలంగా వార్తలు వింటున్నాము. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా సోము వీర్రాజుని మారుస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విధమైనటువంటి సంకేతాలు నడ్డా నుండి అందుకున్నట్లుగా సోము వీర్రాజే స్వయంగా ప్రకటించారు. అదేవిధంగా మధ్యప్రదేశ్లోను, రాజస్థాన్లోను, ఒరిస్సాలోను, ఛత్తీస్గఢ్లోను, తర్వాత తెలంగాణలో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షులను మార్చి కేంద్ర మంత్రిమండలిలో ఉన్నటువంటి మంత్రులను ఆయా రాష్ట్రాలకు అధ్యక్షులుగా పంపబోతున్నారనేటటువంటి వార్తల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా బండి సంజయ్ స్థానంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పంపిస్తున్నామనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఆ ప్రకటన వెలువడాల్సినటువంటి సందర్భం ఉంది. అయితే మనం ఏది ఏమైనప్పటికీ కూడా మనం చూడాల్సింది ఏంటి అని అంటే, బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ యొక్క లుక్ను మార్చారనేటటువంటి విషయంలో సందేహం లేదు. భారతీయ జనతా పార్టీని పెద్ద ఎత్తున తెలంగాణలో పటిష్టం చేయడానికి బండి సంజయ్ చాలా కార్యక్రమాలు చేశాడని, ముఖ్యంగా ప్రజా సంగ్రామ యాత్ర పాదయాత్రతోటి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి పెద్ద ఎత్తున కష్టపడ్డాడు. ఆ విధంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేశాడనేటటువంటి అభిప్రాయాలే వచ్చాయి. కానీ బండి సంజయ్ ఒంటరిగా పోరాటం చేశారు. పార్టీ మొత్తాన్ని కలుపుకొని, ముఖ్యంగా కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళని కలుపుకొని పార్టీని ఏకతాటిపై నిలబెట్టి సమిష్టి నాయకత్వం కింద పోరాటం చేసే విషయంలో బండి సంజయ్ ఫెయిల్ అయ్యండి అనేటటువంటి అభిప్రాయానికి కేంద్ర నాయకత్వం వచ్చింది. కాబట్టి బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి మారుస్తూ బండి సంజయ్ని కూడా డిసప్పాయింట్ చేయకుండా కేంద్ర మంత్రివర్గంలో సహాయ మంత్రిగా తీసుకుంటూ ఇప్పుడు కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పంపాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించుకున్నది. అయితే బండి సంజయ్ స్ట్రెంగ్త్ పార్టీని బలోపేతం చేసిండు. బండి సంజయ్ వీక్నెస్ ఏంటి అని అంటే, పార్టీని సమిష్టిగా బీఆర్ఎస్ పైన పోరాటం చేయటంలో విఫలమయ్యాడనేటటువంటి అభిప్రాయంతో అతను తొలగిస్తున్నట్లుగా కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళు బండి సంజయ్ నాయకత్వం పైన అసంతృప్తితో ఉండబట్టి మొత్తం భారతీయ జనతా పార్టీని సమిష్టిగా నడపడానికి ఈ సంస్థాగత మార్పు చేపడుతున్నట్లుగా మనం భావించాలి. ఇక కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడైతే ఏంటి ప్రయోజనం? అది పార్టీ పటిష్టతకు దారితీస్తుందనంటే, మనం ఒకసారి కనుక చూస్తే కిషన్ రెడ్డి చాలా సీనియర్ పొలిటీషియన్. అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. అట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి నాయకుడిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నది. మరి ముఖ్యంగా మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత మోడీ రెండో క్యాబినెట్లో, అంటే సెకండ్ టర్మ్ వచ్చిన 2019లో వచ్చిన తర్వాత సహాయ మంత్రిగా పనిచేశారు. తర్వాత ప్రమోషన్ మీద వచ్చి వాళ్ళ కేంద్ర క్యాబినెట్గా పనిచేస్తున్నారు. అంటే ఈ మొత్తం అనుభవం కూడా కిషన్ రెడ్డి అనుభవం భారతీయ జనతా పార్టీని రేపు రాబోయేటటువంటి 2023 మరొక 5 నెలల్లో వచ్చేటటువంటి శాసనసభ ఎన్నికలను ఎదుర్కోవటానికి ఉపయోగపడుతుందని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఇది అనుభవం ఒక పక్క అయితే, మరొక పక్క ఏంటి అని అంటే, కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆ సామాజిక వర్గాన్ని కూడా భారతీయ జనతా పార్టీ వైపుకు తిప్పుకునేటటువంటి సామాజిక సమీకరణాల్లో భాగంగానే కిషన్ రెడ్డిని ఇవాళ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా తీసుకురాబోతున్నారనేది. ఇంకొకటి ఏంటి అంటే, కిషన్ రెడ్డి నాన్ కాంట్రవర్షియల్ అయినటువంటి ఒక పొలిటీషియన్ కాబట్టి ఈ 2 వర్గాలను, అటు బండి సంజయ్ వర్గంగా భావించబడుతున్న వర్గం కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీలోకి కొత్తగా వచ్చినటువంటి ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, బూర నరసేగౌడ్ లాంటి వాళ్ళు, కొండా విశ్వేశ్వర రెడ్డి లాంటి వాళ్ళందరినీ కూడా
కలుపుకొని పార్టీని ఏకతాటిపైకి ఎన్నికల్లోకి తీసుకుపోగలిగే సమర్థత కిషన్ రెడ్డికి ఉంది. నాన్ కాంట్రవర్షియల్ కాబట్టి అన్ని వర్గాలను కలుపుకొని రేపటి ఎన్నికల్లో పోరాడగలుగు. ఇప్పుడు మీరు చెప్పారు 5 రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయి, అధ్యక్ష పదవి మార్చక తప్పదు. అదే ఉద్దేశంతో అధ్యక్ష పదవులు 5 రాష్ట్రాలలో చేంజ్ కావడం జరిగింది. నిజంగా ఈ 5 నెలల సమయం ఏముంది? 5 నెలల్లో అధ్యక్ష పదవి మార్చడం వల్ల బీజేపీ పార్టీకి ఏమన్నా ఒరిగేది ఉంటుందంటావా? ఇప్పుడు 5 నెలలు ఉన్నదా లేకపోతే సంవత్సరం ఉన్నదా అనేది ప్రశ్న కాదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ లాంటి ఒక ఆర్గనైజ్డ్ పార్టీకి వాళ్ళు కేంద్ర నాయకత్వం నుంచి ఆదేశాలు అందుకుంటారు. కేంద్ర నాయకత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకే పనిచేస్తారు. అది బండి సంజయ్ ఉన్నా, లేకపోతే కిషన్ రెడ్డి గారు ఉన్నా, లేకపోతే ఎన్నికల కమిటీ చైర్మన్గా ఈటెల రాజేందర్ ఎవరు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు కేంద్ర నాయకత్వం ఇచ్చినటువంటి అజెండా, కేంద్ర నాయకత్వం ఇచ్చినటువంటి ఎన్నికల స్ట్రాటజీతోటే పనిచేస్తారు. వాళ్ళు పనిచేయడానికి ఇక్కడ వాళ్ళు ఆశిస్తున్నది ఏంటి అని అంటే, ఇప్పుడు వర్గాలుగా విడిపోయి వాళ్ళు కొంచెం భారతీయ జనతా పార్టీ స్లో డౌన్ అవుతున్నటువంటి సందర్భంలో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు బండి సంజయ్ నాయకత్వం పైన అసంతృప్తితో ఉండటం వల్ల బండి సంజయ్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీని ఓడించలేమనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర నాయకత్వము, భారతీయ జనతా పార్టీ అధిష్టానము ఈ రకమైనటువంటి చర్యలకు ఉపక్రమించి మళ్ళీ ఒకటి ఏంటి అని అంటే, వ్యవస్థాగత మార్పుల్లో మన ఒక్క రాష్ట్రంలోనే కాదు, ఈ ఎన్నికలు జరగబోతున్నటువంటి అన్ని రాష్ట్రాల్లో మార్పులు తీసుకొస్తుంది. ఒక కొత్త టీము ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది అనేటటువంటి ఒక వ్యూహాత్మకమైన రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఈ మార్పులు చేస్తున్నారని మనం భావించాల్సి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ లాంటి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలు ఎవరు అధ్యక్షుడిగా ఉన్నా కానీ ఖచ్చితంగా కేంద్ర నాయకత్వం ఆదేశాలను తూచ తప్పకుండా పాటించే వాళ్ళు ఎన్నికల్లోకి పోతారు తప్ప వాళ్ళ సొంత అజెండాతో పోయేటటువంటి అవకాశం ఉండదు. చూడొచ్చు. అంటే అమిత్ షాకు దగ్గర కావడమే కిషన్ రెడ్డికి పదవి వచ్చిందని చెప్పేసి కొంతమంది బీజేపీ నేతలు కావచ్చు, సెకండ్ క్యాడర్ ఉన్నటువంటి బీజేపీ నాయకులంతా కూడా ఈరోజు ఒక బీసీ నాయకుడు ఏదైతే బండి సంజయ్ని తొలగించి ఆ ఉన్నత వర్గానికి చెందినటువంటి కిషన్ రెడ్డికే ఇవ్వడం, దాని వెనకాల అమిత్ షా చక్రం తిప్పిండు అని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడు బండి సంజయ్ నాయకత్వం పైన కొంత అసంతృప్తి ఉన్నట్టుగా వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో అటు ఈటెల రాజేందర్ కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, అటు సునీల్ బన్సాల్ని, బిఎల్ సంతోష్ని, జేపీ నడ్డాని, అమిత్ షాను కలిసినటువంటి సందర్భంలో వీళ్ళకి స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏంటి అని అంటే, భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీల్లో పదవులు అనేవి అనుభవాన్ని బట్టి, పనితీరును బట్టి వస్తాయి, మీరు పని చేసుకుంటూ పోండి అని చెప్పినటువంటి ఒక హామీ వాళ్ళకి వచ్చినట్టుగా మనం వార్తల్లో చూసాం. అయితే ఇక్కడ బండి సంజయ్ బీసీ సామాజిక వర్గానికి చెందినప్పటికీ కూడా ఎన్నడూ బీసీ సామాజిక వర్గ కోణంలో పనిచేసిన సందర్భం లేదు. భారతీయ జనతా పార్టీ సుశిక్తుడైనటువంటి కార్యకర్తగా నేను పనిచేస్తున్నారని చెప్పారు తప్ప ఎప్పుడు చెప్పలేదు. అదే కిషన్ రెడ్డి కూడా అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా కాకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగానే పనిచేసిన సందర్భాలు మనం చూసాం. అయితే కొంత ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి అధ్యక్షుడిని తీసి ఒక అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని పెట్టడం వల్ల కొంత అసంతృప్తి వచ్చేటటువంటి మాట వాస్తవమే. అయితే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చేస్తున్నటువంటి స్ట్రక్చరల్ చేంజెస్లో, ఈ వ్యవస్థాగతమైనటువంటి మార్పుల్లో ఒక సామాజిక సమీకరణాన్ని తీసుకున్నది. అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు గెలుపు కోసం 2 సూత్రాలను పాటిస్తున్నాయి. ఒకటి సామాజిక సమీకరణలను, రెండవది ఏంటి అంటే సంక్షేమ పథకాలు. ఈ సామాజిక సమీకరణాల్లో కూర్పులో భాగంగా వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఆశిస్తున్నది ఏంటి అంటే, బలమైన రెడ్డి సామాజిక వర్గం నుంచి తను కిషన్ రెడ్డి, తర్వాత బండి సంజయ్కి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇవ్వటం వల్ల ఒక బలమైనటువంటి మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి బండి సంజయ్, అదేవిధంగా ఎన్నికల కమిటీ చైర్మన్గా ఈటెల రాజేందర్ని తీసుకోవటం వల్ల ఒక బలమైనటువంటి ముజిరాజు సామాజిక వర్గం నుంచి, అంటే ఒక 2 బీసీలకు అవకాశం ఇస్తూ ఒక అగ్రవర్ణ వ్యక్తికి అధ్యక్ష పదవి ఇస్తాం. ఇది ఒక సోషల్ ఇంజనీరింగ్ అన్నట్టు. భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో ఓడిపోయే దగ్గర కూడా గెలిచింది అంటే వాళ్ళు 3 రకాలైన వ్యూహాలను అమలుపరుస్తారు. అంటే త్రిశూల వ్యూహంతో భారతీయ జనతా పార్టీ ఎన్నికలను ఎదుర్కొంటుంది. ఒకటి సోషల్ ఇంజనీరింగ్, రెండోది పొలిటికల్ ఇంజనీరింగ్, మూడోది పోల్ మేనేజ్మెంట్. ఈ మూడిటిలో భారతీయ జనతా పార్టీ చాలా పకడ్బందీమైనటువంటి వ్యూహాలు రూపొందిస్తుంది. కాబట్టి ఈ త్రిశూల వ్యూహంతో అనేక రాష్ట్రాల్లో ఓటమి అంచున ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే సామాజిక సమీకరణాలు, పొలిటికల్ ఇంజనీరింగ్, సోషల్ ఇంజనీరింగ్, పోల్ మేనేజ్మెంట్ని తెలంగాణలో కూడా తీసుకురావడంలో భాగంగా వాళ్ళు వేస్తున్నటువంటి మొట్టమొదటి స్టెప్ ఏంటి అని అంటే, సంస్థాగతమైనటువంటి మార్పులు. ఒక రెడ్డి సామాజిక వర్గం, ఒక మున్నూరు కాపు సామాజిక వర్గం, ఒక ముజిరా సామాజిక
సామాజిక వర్గం, బీసీలకు మేము అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అత్యంత కీలకమైనటువంటి పోస్టులలో వీళ్ళని పెడుతున్నామనేటటువంటి సంకేతాలు ఇస్తూ, ఒకవేళ బీసీలు భారతీయ జనతా పార్టీకి దూరం అయ్యేటటువంటి సంకేతాలు కనుక కనపడితే భారతీయ జనతా పార్టీ వేయబోయేటటువంటి ఎత్తుగడ ఏంటి అని అంటే, అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఇవ్వనటువంటి హామీని మేము ఇవ్వబోతున్నాము. రేపు భారతీయ జనతా పార్టీ కనుక తెలంగాణలో గెలిస్తే మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తామనేటటువంటి హామీని కూడా బహిర్గతంగా ఇవ్వకపోయినా అంతర్గతంగా ఆ సంకేతాలు సూచనలు ఇచ్చేటటువంటి అవకాశాన్ని, ఆ విధమైనటువంటి అస్త్రాలను భారతీయ జనతా పార్టీ ఈ కూర్పు ద్వారా, ఈ మార్పు ద్వారా తన అమ్ముల పొదిలో ఉంచుకున్నట్లుగా మనకు కనపడుతుంది. చూడొచ్చు. అంటే బండి సంజయ్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఏదైతే దుబ్బాకలో గెలిచింది బీజేపీ పార్టీ, అలాగే హుజరాబాద్ ఎన్నికలను ఎదుర్కొని గెలిచింది, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, అటు నిజంగా కూడా మునుగోడు కూడా తీసుకుంటే చాలా దరిదాపులకు వచ్చి ఓడిపోయిన సందర్భం. అంటే ఈ అన్నీ కూడా బండి సంజయ్ నేతృత్వంలో జరిగినాయి. బలమైనటువంటి బీజేపీ ఇక్కడ తెలంగాణలో బలహీనమైనటువంటి బీజేపీని బలమైన స్థాయికి తీసుకొచ్చిన బండి సంజయ్ అదే ఈ కిషన్ రెడ్డి హయాంలో కొనసాగే అవకాశం ఉందంటారా? కిషన్ రెడ్డి గతంలో 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశారు. తరువాత కోవా లక్ష్మణ్ కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. వాళ్ళిద్దరికంటే ఒక భిన్నమైనటువంటి పనితీరుని బండి సంజయ్ ఒక మార్క్ భారతీయ జనతా పార్టీలో చూపించినటువంటి మాట వాస్తవం, కాదనలేనటువంటి విషయం కూడా. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత మీరన్నట్లు జరిగినటువంటి 2 ఉప ఎన్నికల్లో గెలవటంతో పాటు మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా ఆల్మోస్ట్ 90,000కు పైగా ఓట్లు, అంటే గతంలో మునుగోడులో 12,000 ఓటింగ్ భారతీయ జనతా పార్టీకి ఉంటే ఉప ఎన్నికల్లో 90,000కు పైగా ఓట్లు తీసుకున్నటువంటి సందర్భం ఉన్నది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గణనీయమైనటువంటి ఫలితాలు భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ నాయకత్వంలో సాధించింది. మీరు జిహెచ్ఎంసీలో 4 కార్పొరేషన్ డివిజన్ల నుంచి 48 కార్పొరేషన్ డివిజన్లకి భారతీయ జనతా పార్టీ గెలవగలిగింది. బలమైనటువంటి ఛాలెంజ్ అటు ఎంఐఎం కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ విసరగలిగింది. తర్వాత మీరు ఒక జిహెచ్ఎంసీయే కాదు, జీడబ్ల్యూఎంసీలో కూడా, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా గతంలో ఒకే ఒక కార్పొరేషన్ డివిజన్ భారతీయ జనతా పార్టీకి ఉంటే ఇవాళ 9 కార్పొరేషన్ డివిజన్లను గెలిచింది. మరొక 3-4 కార్పొరేషన్ డివిజన్లో కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓడిపోయింది. అంటే అటు ఉప ఎన్నికల్లో కానీ ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ భారతీయ జనతా పార్టీ బలంగా బీఆర్ఎస్ని పోరాడగలిగింది బండి సంజయ్ నాయకత్వంలో. కానీ రేపు జరిగేటటువంటి సాధారణ ఎన్నికలు, శాసనసభ ఎన్నికల్లో అది సరిపోదు అనేటటువంటి విషయమే భారతీయ జనతా పార్టీ నాయకత్వం నమ్మింది. అది ఎందుకు సరిపోదు అనేటటువంటి విషయం ఏమంటే, కొత్తగా పార్టీలోకి వచ్చి ఇప్పుడు మీరు హుజరాబాద్లో ఈటెల రాజేందర్ గెలిచారు, ఎంత తీవ్రమైనటువంటి పోటీని ఎదుర్కొని గెలిచారు. తర్వాత దుబ్బాకలో కూడా గెలిచారు. అంటే అక్కడ బండి సంజయ్ నాయకత్వంతో పాటు ఆ నియోజకవర్గాల్లో నిలబడినటువంటి బలమైనటువంటి నేతల యొక్క సమర్థతతోటే భారతీయ జనతా పార్టీ గెలిచింది. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, సమిష్టిగా భారతీయ జనతా పార్టీని ఎన్నికల్లో నడపగలిగినటువంటి శక్తి బండి సంజయ్కి లేదు అని భారతీయ జనతా పార్టీ నాయకత్వం నమ్మినటువంటి క్రమంలో సమిష్టిగా భారతీయ జనతా పార్టీని రేపు జరగబోయేటటువంటి 2023 తెలంగాణ శాసనసభలు ఎదుర్కోవటానికి మొత్తం పార్టీని బలంగా సమిష్టిగా ముందుకు నడపడానికి కిషన్ రెడ్డి అనుభవం అయితే, నాన్ కాంట్రవర్షియల్ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అయితే బాగుంటుంది అని భారతీయ జనతా పార్టీ ఈ రకమైనటువంటి మార్పులను తీసుకురొచ్చింది. నిజంగా చాలా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బండి సంజయ్ లేకపోతే ఇంత అగ్రెసివ్గా భారతీయ జనతా పార్టీ రేపటి ఎన్నికల్లో పోరాడుతుందా? ఇక్కడ భారతీయ జనతా పార్టీ చూస్తుంది ఏంటంటే, అగ్రెసివ్గా పోరాటం కంటే సమిష్టిగా పోరాటం, సమిష్టి నాయకత్వంలో పార్టీని గెలిపించడం ముఖ్యమైనటువంటి అంశంగా భావిస్తుంది. కాబట్టి కిషన్ రెడ్డి లాంటి ఒక అనుభవం ఉన్నటువంటి నాన్ కాంట్రవర్షియల్ వ్యక్తిని బహుశా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా తీసుకొచ్చినట్లుగా మనకి కనపడుతుంది రాజకీయ వ్యూహాల్లో. చూడొచ్చు. అంటే ఏదైతే కిషన్ రెడ్డికి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 2 సార్లు అధ్యక్ష పదవి చేశాడు, కేంద్ర పదవులు కూడా చేపట్టాడు, మంత్రివర్గంలో ఉన్నాడు, చాలా అనుభవం ఉన్నది, అందరినీ సమిష్టిగా తీసుకొని నాయకత్వాన్ని ముందు తీసుకుపోతాడు. కేవలం బండి సంజయ్ అగ్రెసివ్గా మాట్లాడతాడు, అగ్రెసివ్ పనికిరాదు. ఇక్కడ జాతీయ నాయకత్వం, బీజేపీ జాతీయ నాయకత్వం ఒక లక్ష్యాన్ని ఎంచుకుంది, 5 రాష్ట్రాల ఎన్నికలను పెట్టుకొని ఇక్కడ ఇద్దరిని బీసీలను ఏదో పార్టీలో కీలకంగా, అంటే బండి సంజయ్ని బీసీ నాయకుడిని ఒక కేంద్ర సహాయ మంత్రిగా, అలాగే ఈటెల రాజేందర్ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎన్నికల కమిటీకి ఒక చైర్మన్గా చేయడం, అంటే ఒక వ్యూహాత్మకంగా బీజేపీ అడుగులేస్తుంది. రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ఈ వ్యూహాత్మకమైనటువంటి పావులు కలుపుతా ఉందని చెప్పేసి తిరునారశేష్ చెప్తాను. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, RTV న్యూస్, వరంగల్.